ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా, ఇదే అనమాట చెట్టు. ఈ చెట్టునే ఇప్పుడు మనం తవ్వబోతున్నాం. ఈ చెట్టు కింద ఆ గడ్డ అనేది ఉంటుంది అనమాట, భూచక్ర గడ్డ అని అంటారు కదా, అలాంటి గడ్డ అయితే ఈ చెట్టుకు కూడా ఉంటుంది. అసలు అదా కాదా అనేది తేలిపోద్ది ఈరోజు. మనమైతే తవ్వడానికి అయితే వచ్చేసాం ఇప్పుడు. పెద్ద దవ్వాలరా, అది వద్దవు ఇద్దాం వాళ్ళు అయితే. ఈ అట్టలు కట్టనే ఈ ముళ్ళు ఉన్నాయి సైడ్ అంతా దెబ్బ. ఇప్పుడు తింటాను కదా. జాగ్రత్త, నా పాములు ఉంటాయి. చెప్పిపోతా నేను ముళ్ళు కూర్చుంటే చెప్పిపోతాయి. బో ఎందుకు అసలు కదా అట్లా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే తీసాం కదా భూచక్ర గడ్డ అని. మనకి శ్రీశైలం అడవుల్లో కానీ అట్లా బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, భూచక్ర గడ్డ అని చెప్పేసి చుట్టూ ఎర్రగా ఉండి పెద్ద మొద్దులాగా ఉంటుంది. దాన్ని పైనే లేయర్లుగా తీసి అమ్ముతూ ఉంటారు. 20 రూపాయలు 10 రూపాయలు అక్కడ తీసుకుంటారు ఒక పీస్ వచ్చేసి. అదే కొంచెం సప్పగా అట్ట ఉంటుంది అనమాట. సేమ్ అదే అనమాట. ఇప్పుడు ఇదే ఆ గడ్డ ఇది. ఇప్పుడు మనం చేస్తున్న చూసాం కదా ఇప్పుడు దాకా, చూపిస్తాం. ఇప్పుడు మనం ఇదంతా ఈ మొత్తం తీసేసుకుంటే లోపల అయితే ఉంటుంది అనమాట. దాన్ని ఇప్పుడు చేద్దాము. ఇప్పుడు దాదాపు చాలా టైం పట్టింది, గంట పైన పట్టింది ఇప్పుడు దాకా. ఎండ అదిరిపోతుంది. చిన్నగా తీసిన తర్వాత మీకు ఆ గడ్డ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఉన్నాయి కదా ఈ పచ్చిగా, వీటిని ఈ లేయర్ ఉంది, ఇది ఇంట్లో కోసేటప్పుడే మాత్రం పాలు ఏదైనా పడ్డా జల భయంకరంగా వస్తుంది. జల
అదేవిధంగా వీటితో పెద్దవాళ్ళు అప్పటి కాలంలో పాతకాలంలో వీటితో మోగుల్లాగా చేసేవాళ్ళు అనమాట. తాళ్ళు లెక్క మొత్తం లాగి ఒక దాన్ని ఏమంటారు కట్టుకోవడము, మొత్తం పేని ఒక పెద్ద తాళ్ళు లాగా అయితే చేసేవాళ్ళు అనమాట. ఇదైతే ఊరినే తెగిపోతుంది, ఇట్లా పెట్టేటంటే ఊరినే తెగిపోతుంది కానీ పచ్చి మీద సింపుల్గా. కానీ ఇదిగో ఎండిపోయింది కదా, ఈ ఎండిపోయింది కానీ కోస్తే అస్సలు తెగట్లేదు అనమాట. అంత గట్టిగా ఉంటుంది మొత్తం మీద. ఇదైతే మా స్ట్రాంగ్ భలే స్ట్రాంగ్ అనమాట, చాలా గట్టిగా ఉంది. తెగను కూడా తెగట్లేదు, ఎంత చేసిన ఇదండి అసలు తెగట్లే, అంత గట్టిగా అవుతుంది. ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత గడ్డ ఎలా ఉండేది చూపిస్తా. చాలా గట్టిగా బ్యాక్ కెమెరా కొద్ది దిగిస్తున్నాను. అంటే పోయింది అంది ఇదేనా ఉందా పోయింది అది. వాళ్ళకేం చెప్తావు చూడు, వాళ్ళకి ఆపుతున్నా వీడియో. ఆపండి. ఇదే అనమాట. ఇదే అనమాట తెల్లగా ఉండేది, లేయర్గా ఉండేది. కొబ్బరి మొక్కలాగా ఉంది, బాగా తీయగా ఉంది కొంచెము. అదే కొంచెం సప్పంగా కొంచెం తీయంగా. బాగుంది ఫ్రెండ్స్. ఎట్లా టేస్ట్? కొంచెం తీయగా ఉంది, సేమ్ కొబ్బరి లాగా ఉంది, సప్పగా ఉంది, బాగా ఉంది. అదేవిధంగా ఈ చెట్టు అనేది చాలా చిన్నది, ఈ మొద్దు వచ్చేసి అదే పెద్దదిగానైతే బాగా చెక్కు పెద్దగా ఉండాలన్నమాట. ఎక్కువ పెద్దగా ఉంటే పెద్ద మొద్దులాగా రౌండ్గా వచ్చింది. ఈ ఏరు వచ్చేసి చూడండి ఎంత చిన్నది ఉందా, ఇదన్నమాట ఏరు. చిన్నదైంది, పెద్దదిగానైతే మనకి చూపించినట్టుగా పెద్దగా రౌండ్గా లావుగా ఉండిద్ది.